గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో వ్యాపారాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయని తెలుసు మనకు. కానీ ఏ ఏజ్లో వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు అనేది ఒకటి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అమ్మ నీ పేరేం పేరమ్మా? సరోజన. అమ్మ మరి ఇవి ఎన్ని సంవత్సరాలు బట్టి అమ్ముతున్నావు ఈ పండ్లు నువ్వు? 20 సంవత్సరాలు. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ వచ్చినావు? ఇల్లంద. ఈ వరంగల్ నుండి ఇల్లందకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 30 కిలోమీటర్లు. మరి నీకు ఎంత మిగులుతుంది ఇలా? మీ తోటయా లేకుంటే నువ్వు ఎక్కడ అక్కడికే తెస్తావు? మరి నువ్వు మీ ఇంటికాంటే తోటకాడికి పోవాలి, తోటకాడి మళ్ళీ వరంగల్కి వచ్చి అమ్ముకోవాలి. మరి నీకు ఎంత మిగులుతాయి ఇవి అమ్మితే? ఖర్చులు పోను 400 మిగులుతాయా? సరే సంతోషం అమ్మ. మరి మీ కొడుకులు బిడ్డలు ఎందరు? 2 కొడుకులు ఒకటే. మరి ఏం చెప్తాను మీ కొడుకులు? కూలేనా? అయితే నువ్వు మంచిగా చదివేలే వాళ్ళను. నువ్వు మరి మంచిగా చదివిస్తే వాళ్ళు నేను ఆఫీసర్ అయితే నీ పని చేయించకపోవు కదా. నువ్వు చదివిపోయలేదా? వాళ్ళు చదువుకోలేదా? వాళ్ళు చదువుకోలే. మరి తాత ఏం పని చేసేది? ఆయన కూలేనా? సరే ఏదో విధంగా బిడ్డ నీకు అల్లుడు మంచిగా చూసుకుంటాడా నిన్ను? మరి కోడళ్ళు ఇద్దరు మంచిగానే చూసుకుంటారా? మనమరాళ్ళు ఏం చెప్తాను? మరి మంచిగా చదివిస్తానా? మరి ఇంకా ఎన్ని రోజులు చేసా? ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? మన సంతోషంగా ఆరోగ్యంలో బీపీ షుగర్ ఏమైనా ఉందా? ఏం లేదా? నీ ఏజ్ ఎంత? 60-70 ఉంటాయి. కరెక్ట్ తెలియదా నీకు? మీ అమ్మ రాయలేదా? మా అమ్మ మా అయ్య చిన్నప్పుడే చచ్చిపోయింది. నీ ఎంత ఏజ్ ఉండే అప్పుడు? అప్పుడు 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు. మరి ఎట్లా నేను ఎవరు పెద్ద? మా అమ్మమ్మ దాదింది, పెళ్లి చేసింది. మీ అమ్మమ్మ దాదింది. మరి మీ నాన్న లేడా? ఎవరు లేరు. ఇద్దరు లేరు. మీరెందరు అక్క చెల్లెలు అన్నదమ్ములు? 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు. అందరు ఉన్నారా? అందరు లేరు, అందరు పోయిలు కానీ ఒక అన్ను మేము. మరి నువ్వు 60-70 ఉంటా అంటాను, బీపీ షుగర్ లేదంటాను, మనిషి చూస్తే యాక్టివ్గా అవపడతాను. ఇప్పుడు వయసు వాళ్ళే అమ్మ అయ్యాని ఒక పని చేయలేరు. ఇప్పుడు నువ్వు పొద్దున్న ఎండ వచ్చినా నిల్చుంటావు, ఇక్కడ తిరుగుతావు. మరి నువ్వు మధ్యాహ్నం అన్నం ఎట్లా నీకు? లేదుగా ఇంటికాడ అన్నం తెచ్చుకుంటాం, తోటకానే తినొస్తావు. మళ్ళీ పోయాక 9 అవుతుంది. మరి ఇప్పుడున్న పిల్లలు కానీ కోడళ్ళ లాంటి వాళ్ళు ఏజ్ వాళ్ళు కానీ పని చేయమన్నా అశ్రద్ధ చేస్తాను, లేకుంటే ఏది చేయలేకపోతాను. వాళ్ళకు నువ్వేం చెప్తాచుకున్నావు? వాళ్ళే చేసుకొని తింటాను. మరి వాళ్ళకేం లేదు, వాళ్ళు నాకు పెట్టలేదు, నేను వాళ్ళకి పెట్టలేదు. ఇల్లు సొంత ఇల్లా మీది? సొంత ఇల్లు. మరి పంచిచ్చినావు అందరికి వాళ్ళకు కొడుకులకు? పంచుకున్నారు. మరి మీకేం ఉంచుకున్నావు? మాకేది లేదు ఇంకా. మరి అట్లెట్లు ఉంచినావు? మరి మీకేం లేకుంటే వాళ్ళు నిన్ను చూడకుంటే? ముగ్గురికి 3 రూములు, ఇంకా ఇల్లు కట్టుకోలే పెద్దటిల్లే. మరి అమ్మ నీకు ఇంకో 2 ఏళ్ళకో ఎప్పుడో నీకు కష్టం వస్తే మరి ఎట్లప్పుడు? మరి వాళ్ళు చూస్తారా? వాళ్ళు ఎట్లయినా చూడరు. ఇక మనిషి ఉన్నంతసేపు కాదమ్మా, మనిషి పోయినాక కూడా ఖర్చు ఉంటుంది, తెలుసు కదా నీకు. మరి ఖర్చు ఉన్నదనే ఇప్పుడు బాధపడతాను. మరి ఎంత ఇప్పుడు ఇంకా నెట్ క్యాష్ ఎంత ఉన్నది ఇప్పుడు నీ దగ్గర? ఏం లేదు, చేసుకునే తింటాను. ఏమున్నది నా దగ్గర? డబ్బులు లేకున్నా ఆరోగ్యం ఉన్నది అనాలే. మరి వాళ్ళు డబ్బులు సంపాదిస్తాను, ఆరోగ్యానికి పెడతాను, అంతేనా? సంతోషం అమ్మ. మరి నువ్వు ఈ ఏజ్లో కూడా ఇక్కడ వరంగల్ లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో ఇట్లా వ్యాపారం చేస్తున్నావు అంటే ఈ రోజున్న యువత నాకు పెట్టుబడి లేదని, మా నాన్నని అమ్మ అని అంటే మనము పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, మార్కెట్ సిచ్యువేషన్ బట్టి యువత ముందుకు పోవాలని ఈ ఇన్ఫినిటో ఫౌండేషన్ తరఫున కోరుచున్నాము. జై భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్, షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తాం.